చేయాలి. నేను ఒక యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అయ్యో ఏది ప్లే చేయాలి, ఏది ప్లే చేయకూడదు, లైవ్ వచ్చిన తర్వాత ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, అది చాలా ఒక్క చిన్న తప్పు కూడా చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా సరే, ఇప్పుడు నవీన్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద ప్రూఫ్ లేకుండా ఎలిగేషన్ వేయలేం కదా. చాలా వర్క్ చేసి వాళ్ళు చెప్తుంది నిజమా కాదా కనుక్కొని, అంటే ఇది ఒక్కటే కాదు, నాకు దగ్గర లాస్ట్ 5 days నుంచి ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేసామో ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, నా నెంబర్స్ తీసుకొని పింగ్స్ చేస్తున్నారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నన్ను నవీన్ మోసం చేశాడు, మనీ మోసం చేశాడని చెప్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది జెన్యూన్ కాదంటే వాళ్ళు అక్కడ కట్ చేస్తున్నాం. సో నిజంగా మేము ఏదో బ్యాట్ చేయాలంటే అవన్నీ పిక్ చేసుకుని ఏదో క్రియేట్ చేసి చెప్తాం. సో అది మాకు అవసరం లేదు. జెన్యూన్ గా ఏం జరిగింది అదే చెప్పాలి. సో అదే చేసాం, ఇప్పటి వరకు అదే చేసాం అంతా. అంటే మిమ్మల్ని కావాలని మిస్లీడ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. పాయింట్ ఎలా ఉంటదంటే, నేను ఒక వీడియో చేసి 15 points పెట్టాను అనుకోండి, ఒక్క పాయింట్ రాంగ్ చెప్తే 14 రైట్ పాయింట్స్ కోసం ఎవరు మాట్లాడరు. ఒక్క పాయింట్ రాంగ్ దే పట్టుకుని దాని గురించి డిస్కషన్ జరిగింది. సో మిమ్మల్ని ఆ పాయింట్ లో పుష్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ట్రై చేశారు కూడా. అది కేర్ఫుల్ గా డీల్ చేసుకుని ఏది బయటికి చెప్పాలి. సో సూపర్ జాబ్ నిజంగా. అయితే అందరూ, మీరేనే కాదు, మీ సైడ్ నుంచి వాళ్ళందరూ కూడా నిన్న లైవ్ లో చూసాను, చాలా డేరింగ్ గా చేశారు, డాషింగ్ గా చేశారు. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో ఇందులో. ప్లీజ్ నేను అదే అడుగుదాం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సరే, అబ్సల్యూట్లీ. సో మనం నవీన్ కోసం మాట్లాడుకున్నాం, మణికంఠ కోసం మీరు మాట్లాడారు. సో వాళ్ళ మీద కూడా 10 questions ఉన్నాయి, వస్తారు. బట్ మేజర్ గా బేబీ వాళ్ళ ఫాదర్ కోసం నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 crores ఇంపాక్ట్ గురులో గానీ, లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ 1.3 crores లో గానీ, మీరు చెప్పిన దాని ప్రకారం బేబీ వాళ్ళ ఫాదర్ వి ఓన్ మనీ ఎంత ఉన్నాయి? బేబీ, గుడ్ క్వశ్చన్, చాలా గుడ్ క్వశ్చన్. ఇంతవరకు ఎవరు అడగలేదు నాకు. బేబీ వాళ్ళ ఫాదర్ ఓన్ మనీ యాక్చువల్గా ఆయన లైఫ్ టైమ్ సేవింగ్స్ ఏవైతే ఇనిషియల్ 50 to 53 lakhs ఆయన మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకొని ఆయన ప్లస్ ఈ మధ్య కొంత అప్పులు తెచ్చుకొని బాబు గల అయిందని చెప్పి ఆయన ఓన్ ఫండ్ ఆయన అకౌంట్ లో ఒక 50 lakhs చేంజ్. ఓకేనా? సో అదంతా ఉండేది ఇనిషియల్ గా. ఎప్పుడైతే వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయడం వాళ్ళ దగ్గర 50 lakhs ఉంది వాళ్ళ దగ్గర. అది కాకుండా చిన్న క్రౌడ్ ఫండింగ్ ఒక 20-22 lakhs అలా ఉండేది స్టార్టింగ్ లో. సో నవీన్ అప్పటికి పరిచయం అవ్వాల. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏది వర్కౌట్ అవ్వకపోతే నేను చెప్పినట్టు ఈ ట్రయల్ ఇంజెక్షన్ కి 1.5 crore కి వెళ్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నారు. 9.5 crore మనకు రాకపోతే. సో ఆ ప్రాసెస్ లో అందరినీ రీచ్ అవుట్ అవుతున్నారు. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా ప్రీవియస్ వీడియోస్ లో. సో ఏంటంటే వీళ్ళ ఫాదర్ నవీన్ కి రీచ్ అవుట్ అయిన తర్వాత అక్కడ కొంత డిస్కషన్ అయింది. వాళ్ళకి వీళ్ళకి దగ్గర 2-3 days కంటిన్యూస్ డిస్కషన్స్ అయిన తర్వాత మనోడు ఒక డైలాగ్ అన్నాడు అక్కడ. ఎంతవరకు నేను పబ్లిక్ చెప్పలేదు నాకు తెలియదు. ఫస్ట్ అదే నా నెత్తి మీద ఎంత తప్పు ఉంది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, నేను 30 lakhs అప్పు చేశాను, నేను ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడంట. చెప్తే వీళ్ళు 2 days టైం తీసుకుంటే థర్డ్ డే మనోడు ఫోన్ చేసి మీరు ఇవ్వలేను అంటే చెప్పండి, ఎందుకంటే వేరే బేబీ వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, వాళ్ళు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అటు వెళ్ళిపోతే మరి ఇట్ని హెల్ప్ చేయలేనని చెప్పేసి అన్నాడంట. అప్పటికప్పుడు వీళ్ళు సరే మా దగ్గర వీళ్ళ ఓన్ ఫండ్ ఏదైతే ఉందో అది బయటికి తీసి సెల్ఫ్ చెక్ వేసి విత్డ్రా చేసి, ఆ సెల్ఫ్ చెక్ విత్డ్రా చేసినప్పుడు కూడా నవీన్ అదే బ్యాంక్ లో ఉన్నాడు ఫాదర్ తో పాటు. 15 lakhs విత్డ్రా చేసినప్పుడు. ఓకే, సో మొత్తం 50 lakhs ఇనిషియల్ 50 ఆయన ఓన్ ఫండ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాడు మనవాడు. సో ఈ 1.3 crores లో ఇంకా ఏ మనీ లేవు, ఫాదర్ మనీ లేవు అంటే నవీన్ తీసుకునే కాకుండా నవీన్ తీసేసుకున్నాడు ఇంకా. సో నవీన్ ప్లాన్ అమౌంట్ ఏంటంటే 1.3 plus 50 lakhs. చెప్పండి. సారీ, యాక్చువల్ అమౌంట్ 1.3 lakhs plus 50 lakhs. యాక్చువల్ అమౌంట్ 1.3 lakhs, 1.3 crores plus 50 lakhs. అంతే. ఆ 50 lakhs ఆయన తీసుకున్నాడు. 50 lakhs ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు ఒక కొద్దిగా సెన్సిటివ్ క్వశ్చన్. మీకు ఇవన్నీ చూసారు కాబట్టి అంటే మాకు డౌట్ గా అనిపిస్తుంది ఆబ్వియస్ గా. నవీన్ బేబీ వాళ్ళ ఫాదర్ నవీన్ తీసుకుంటున్నాడని తెలుసు, అగ్రీ చేస్తారా? తీసేసుకుంటున్నాడు, పర్సనల్ స్కామ్ ఏదైనా సరే తీసుకుంటున్నాడు తెలుసు. అంటే దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు తీసుకుంటున్నారు అని. ఇనిషియల్ గా ఫాదర్ కున్న నాలెడ్జ్ ఏంటంటే అప్పు, మనోడికి అప్పు ఉంది, అది క్లియర్ చేస్తేనే మనకి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాడు. 30 lakhs, ఇంకో 12 lakhs క్రౌడ్ ఇది పెయిడ్ ప్రమోషన్స్ చేయాలని చెప్పి తీసుకున్నాడు. రీజన్ చెప్పాడు ఎందుకు తీసుకుంటున్నాం అని ఇనిషియల్ గా. ఓకేనా? ఫాదర్ మైండ్ లో లాస్ట్ వరకు అదే ఉంది. మరి ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఇచ్చారో వాళ్ళే కూడా తీసుకున్న ఫాదర్ కి అక్కడ కూడా డౌట్ రాలేదా, ఇది వాళ్ళు జెన్యూన్ చేస్తున్నారేమో కానీ ఈయన వెనక నుంచి తీసుకుంటున్నాడేమో అని చెప్పి? ఎందుకు డౌట్ వస్తుంది? మనోడు ఆల్రెడీ చెప్పేశాడు కదా వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ కళ్యాణ్ పడాలో చెప్తాను మీకు. ఓకే,
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలకి ఫాదర్ ఫోన్ చేసి ఇంకొక 10 minutes లో మీకు కళ్యాణ్ పడాల కొలాబ్ ఇస్తాడు, చూడండి ఇది పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పాడంట. మనోడు చెప్పిన 10 minutes కూడా కాదు, 5 minutes లో పెయిడ్ కొలాబరేషన్ వచ్చింది. అదే కొలాబరేషన్ వచ్చింది, పెయిడ్ కొలాబరేషన్ చేస్తున్నారు. ఓకే, సో కొలాబ్ చేశారు. సో దాని మీనింగ్ ఫాదర్ ఏమనుకుంటారు అప్పుడు? ఆయన ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాం? నవీన్ ఫోన్ చేశాడు, కొలాబ్ చేస్తాడన్నారు, కొలాబ్ చేశాడు. ఓకే, అలాగే మన ట్రక్ లాగ్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్, తను కూడా ఇదే చెప్పాడు, ఇలాగా తను కూడా మీకు కొలాబ్ ఇస్తాడు చెయ్యండి అని చెప్పి విత్ ఇన్ 10 minutes లో జరిగింది. ఓకే, రాయల్ మెక్ రమణ ఆయన వచ్చి ఇక్కడ 50,000 అమౌంట్ ఇచ్చారు. ఆయన ఒక వీడియో చేసి అంతా చేసి అప్లోడ్ చేశారు. ఓకేనా, ఆ వీడియో వాళ్ళు అప్లోడ్ చేసింది నెక్స్ట్ డే ఆర్ సేమ్ డే ఈవినింగ్ అని. ఓకే, నేను అంత గమనించలేదు. సో అక్కడ ఏం జరిగిందంటే మనోడు అప్పటికే ఫోన్ చేసి ఆయన కూడా వచ్చారు, ఆ అమౌంట్ కూడా పెయిడే, నేను ఇచ్చాను వాళ్ళకి మీ దగ్గర రమ్మని చెప్పేసి. అంటే వీళ్ళు నవీన్ నమ్ముతారా, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంటికి వచ్చిన వాళ్ళు నమ్ముతారా? ఎందుకంటే వీళ్ళు క్లోజ్ గా ఉండేది నవీన్ తోనే కదా, నవీనే కదా ఫ్రంట్ ఉండి అంతా నడిపిస్తున్నారు. సో ఫాదర్ ఆబ్వియస్లీ నవీన్ నమ్ముతారు, ఎవరిని డౌట్ పడడానికి లేదు అక్కడ ఆయనకి. ఓకే, అంటే మాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే లాస్ట్ వరకు అంటే క్యాష్ ఏదైనా మిగిలితే బేబీ వాళ్ళ ఫాదర్ కూడా మనం కూడా ఉంచేసుకుందాం కొద్దిగా డౌట్ వస్తాయి. అలా మీకు అనిపించిందా? మీకు దగ్గర అనిపించడం కానీ మీ దగ్గర ప్రూఫ్ ఉండటం కానీ దానికోసం? నాకు అనిపించింది స్టార్టింగ్ ఎప్పుడు అనిపించింది అంటే వాళ్ళు నేను ఫాదర్ తో ఈ క్వశ్చన్స్ అని చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మంచం మీద క్యాష్ పెట్టేసి ఇది 3 lakhs అని చెప్పేసి అన్నారు. ఓకేనా, అక్కడ నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఎలా అంటున్నారు. అప్పుడు ఆ రోజు ఈవినింగ్ నేను ఫాదర్ ఫోన్ చేసి అడిగాను. నేను ఆ రోజు ఈవినింగ్ ఈ స్టోరీ అంతా జరిగింది యాక్చువల్ గా. సో ఇప్పుడు బేబీ వాళ్ళ ఫాదర్ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నారు, ట్రూ గానే ఉన్నారు? జెన్యూన్ పర్సన్. ఓకేనా, ఆయనకి స్టార్టింగ్ లో అమౌంట్ తీసుకున్న పద్ధతి వేరే, రీజన్ వేరే. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ పేరు చెప్పి నాకు ఇంత అమౌంట్ కావాల్సి వస్తుంది అంటే ఆయన ఒకవేళ జెన్యూన్ గా యూజ్ చేసి ఉంటే ఈయన అంత క్వశ్చన్ చేసి ఉండేవాడు కాదు నిజంగానే. ఓకేనా, బట్ ఎప్పుడైతే రాయల్ మెక్ రమణ, పల్సర్ బైక్ రమణాలు కూడా వాళ్ళిద్దరూ కూడా పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ అని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వెనక్కి తీసుకెళ్లిపోయాడో ఈయన పట్టించుకోలేదు. బట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు చెప్పట్లేదు, ఇంత బయట ఎంత క్రౌడ్ అడుగుతున్నారు కదా, మీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది అని ఎందుకు చెప్పట్లేదు అని క్వశ్చన్ చేశారు. కానీ యాక్చువల్ ప్లాన్ ఏంటి అక్కడ? నవీన్ రామ్ సింగ్ ఫాదర్ కి ఏం చెప్పాడని, నేను ఆల్రెడీ మీ దగ్గర 50 lakhs తీసుకున్నాను. ఓకే, ఆ 50 lakhs మీకు మళ్ళీ కవర్ అవ్వాలి అంటే క్రౌడ్ ఫండింగ్ లో నుంచి మీరు 50 lakhs మీరు క్యాష్ అంతా ఈ ఇంపాక్ట్ గ్రూప్ లో వేస్తానని చెప్పండి అని చెప్పమని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అయితే ఒకటి ఇప్పుడు నవీన్ ఓకే, మణికంఠది కూడా నిన్న ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ కోసం చెప్పారు, ఇంత ముందు కేసులో ఆవిడ చేయి నమ్మింది అని చెప్పి ఆవిడ 20,000 ఇచ్చారు, వీళ్ళు నొక్కేశారు. మళ్ళీ బేబీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 20,000 తీసుకొని మళ్ళీ ఇచ్చినట్టు వీడియో తీసుకున్నారు. అవును, అప్పుడు కూడా ఫాదర్ కి ఏం అనిపించలేదా ఏంటిది అంటే? వాళ్ళకి తెలుసు బైక్ స్క్రిప్ట్. ఓకేనా, బైక్ అమ్మిన స్క్రిప్ట్. ఓకే, సో ఇది కూడా పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. మనకి పబ్లిక్ లో కొంచెం సింపతి గెయిన్ చేయడానికి వీళ్ళు చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు